హాయ్, హలో, నమస్తే. మన దైనందిన కార్యక్రమాల్లో కొన్ని మంచి విషయాలు మన ఇంటిలో కానీ మరి ఎక్కడైనా ఫంక్షన్లో కానీ నిలబడి దయచేసి భోంచేయకండి. బఫెట్ మీల్స్ ఈ కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయడం, ఒట్టు పెట్టుకోవడం మహాదోషం. నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కానీ అన్నం తినడం వల్ల క్రమంగా దరిద్రులమవుతాం. రాబోయే జన్మలో బిచ్చగాడిగా, అడుక్కు తినేవాడిగా జన్మిస్తారు. గోర్లు కొడకడం, గుడి ప్రాంగణంలో ఉమ్మడం, పొగ త్రాగడం, మద్యం సేవించడం మహాపాపం. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులను కొయ్యరాదు. చీకటి పడిన తరువాత పువ్వులు, ఆకులు చెట్ల నుండి తుంచకూడదు. గురువులకు, అర్చకులకు, పౌరోహితులకు సరిగా పారితోషికం ఇవ్వక వారికి రుణపడిన వారు 100 జన్మలు కుక్కలుగా, చండాలులుగా పుట్టి కష్టనష్టాలను అనుభవింతురు మిత్రమా. మనం నిద్రలేవగానే ముందుగా మన అరచేతులను చూసుకుని దైవనామస్మరణం చేసుకోవాలి. పాచి ముఖంతో అద్దం చూడకూడదు. పూజలో హారతి ఇచ్చాక దేవునిపై నీళ్లు చల్లాలి కానీ హారతి ఇచ్చిన పాత్రపై కాదు. తర్వాత శివలింగార్చన మాతృమూర్తులు కూడా చేయవచ్చు. కాకపోతే మన బొటని వేలంత విగ్రహాలు మాత్రమే ఉండాలి. తీర్థం తీసుకున్న తర్వాత చేతిని కడుక్కోవాలి తప్ప ఆ అరచేతిని తలపైన రుద్దుకోవడం, రాసుకోవడం చేయకూడదు. మనం ఉపవాసాలు, జాగరణలు చేసేటప్పుడు ఇతరుల దోషాలను తలుచుకోకూడదు. ఇంకా శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయకూడదు మిత్రమా. ఒక ముఖ్యమైన విషయం, తల వెంట్రుకలు ఉన్న అన్నం ఎవరికీ వడ్డించకూడదు. బిచ్చగాడైనా సరే వీలైనంత వరకు జాగ్రత్తగా వడ్డించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తింటున్న వారిని తిట్టడం, దెప్పి పొడవడం, నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించడం, వారి మీద అభాండాలు వేయకూడదు. అలా చేయువారికి వాళ్ళ పాపాలు వీరికి తలకి అంటుకుంటాయి. జాగ్రత్త. ఒకరికి ఒక వాగ్దానం చేసి దానం ఇవ్వని వాడికి 100 జన్మల పాటు దరిద్రుడుగానే పుడతాడు. మనం ఎంగిలి చేసిన పదార్థాలను మరొకరికి ఇస్తే వారికి నరకంలో మలమూత్రాలను ఆహారంగా ఇస్తారు సుమ. పుణ్యక్షేత్రాలను కాలినడకను దర్శిస్తే మనకు మంచి జన్మలు కలుగుతాయని అంటారు. శవాన్ని మధ్యలో ఆపకుండా శ్మశానం వరకు మోసిన వారు పాపాత్ములైన స్వర్గానికే పోతారు. ముఖ్యంగా మన పుట్టినరోజులు కాంతివంతంగా ఉండాలంటే కొవ్వొత్తులు కానీ దీపాలు కానీ ఆర్పకూడదు. ఎందుకంటే నోటితో అగ్నిని ఊదడం మహాపాపం. అటువంటి వారు వచ్చే జన్మలో దుఃఖాన్ని అనుభవిస్తారు. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఎక్కడా ఎవరూ చెప్పలేదు. కనుక దీపం వెలిగించవచ్చు, కానీ కొవ్వొత్తితో వెలిగించరాదు. ఇలా చెప్పుకుంటూ పోతే మన పెద్దవాళ్ళు ఇంకా చాలా చాలా మంచి విషయాలు చెప్పి ఉన్నారు, అనుసరించి ఉన్నారు మిత్రమా. వారి అనుభవమే మనకు మంచి మాటలు. మనము కొంచెం తెలుసుకున్నాం కదా. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.